ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు 5 సంవత్సరాలు కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గొంతమ్మ కోరికలన్నీ చెప్పాడు. ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు. సూపర్ 6, సూపర్ 7 ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 మాట లేదు, సూపర్ 7 మాట లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ర్యాలీగా వెళ్ళి మేము కలెక్టర్లకంతా ప్రతి జిల్లాలో కూడా అర్జీలు ఇచ్చి రైతులను ఆదుకోవాలా, రైతులను మోసపూరితంగా రైతుల ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు. మరి ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులను మోసం చేశాడని చెప్పి. అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా 1750 ఎంఎస్పీ ఉన్నా కూడా ఆ రోజు 1900 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యాన్ని అంతా కూడా 1900 దాకా ఇచ్చి, అదే కాకుండా నీట మునిగి ధాన్యాన్ని కానీ మొలకపోయిన ధాన్యాన్ని కానీ వీటినన్నింటినీ కూడా కొనడం జరిగింది. మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే కియోస్క్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అది ఏది లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు. ఇస్తా అన్న ఎన్నికల్లో చెప్పాడు 20,000 ఇస్తానని చెప్పి. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి 20,000 పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తా అని చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి. అది కూడా చేయలేదు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.